ఈరోజు మనం చెప్పుకునే కథ పడమటి కొండలో భైరవకొన. దేవగిరి రాజ్యంలో చెన్నపల్లి అనే గ్రామం ఉండేది. అక్కడ ఉండే సీతయ్య అనే రైతుకు 3 కుమారులు. వారికి పొలం తక్కువగా ఉండటంతో రోజువారీ కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. దేవగిరిని పాలించే మహారాజుకు ఒకసారి ఏదో వింత వ్యాధి సోకింది. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. దాంతో మంత్రి, మన మహారాజు వ్యాధిని నయం చేసిన వారికి కోరిన బహుమతి ఇస్తాం అని రాజ్యమంతా దండోరా వేయించాడు. దాంతో పక్క రాజ్యానికి చెందిన వైద్యులు కూడా ఆయనకు వైద్యం చేశారు. కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఒకరోజు సాయంత్రం రచ్చబండ దగ్గర మహారాజుకు సోకిన వ్యాధి గురించి కొంతమంది చర్చించుకోసాగారు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు, ఆ వ్యాధిని నయం చేసే మూలికలు నాకు తెలుసు, కాని అవి పడమటి కొండల్లో ఉన్న భైరవకోన అడవిలో దొరుకుతాయి. కాని నాకు అంత దూరం వెళ్లే ఓపిక లేదు. ఎవరైనా వెళ్ళి వాటిని తీసుకొస్తే నేను మందు తయారు చేసిస్తాను అన్నాడు. అక్కడే కూర్చుని ఉన్న 3 అన్నదమ్ములు ఆ మాటలు విన్నారు. వెంటనే ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళి మూలికల వివరాలు తెలుసుకుని మరుసటి రోజు ఉదయాన్నే భైరవకోనకు బయలుదేరారు. రోజంతా వెతికి మొత్తానికి మూలికలతో తిరిగొచ్చారు 3. వాటిని తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు. ఆయన వ్యాధిని నయం చేసే మందును తయారుచేసి వారికి అందించాడు. దాన్ని తీసుకుని కోటకు బయలుదేరారు ఆ అన్నదమ్ములు. కొన్ని పరీక్షల అనంతరం మహారాజు ఆ మందును స్వీకరించాడు. కొన్ని రోజుల్లోనే ఆయన జబ్బు నయమయ్యి మామూలుగా మారిపోయారు. అప్పుడు ఆ 3 అన్నదమ్ములను పిలిచి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మహారాజు. మొదటివాడు, నాకు అర్ధరాజ్యం కావాలి అని అడిగాడు. దాంతో సభలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. కాని ఇచ్చిన మాట ప్రకారం అలాగేనంటూ అతనికి అర్ధరాజ్యమిచ్చాడు మహారాజు. రెండోవాడు, నాకు 1,00,000 వరహాలు ఇప్పించండి ప్రభూ అన్నాడు. సరేనంటూ వెంటనే అతనికి ఆ వరహాలు అందించాడు. ఇక మూడోవాడు వచ్చి, అయ్యా, నాకు కాడెద్దులు 1 ఎకరం భూమి ఇప్పించండి అని అడిగాడు. సభికులంతా అతని అమాయకత్వానికి నవ్వుకున్నారు. మహారాజును అడగాల్సిన కోరికేనా అసలు అనుకున్నారు. అదేంటి, అంతకంటే ఎక్కువ కూడా అడగొచ్చు కదా అన్నాడు మహారాజు. నా అర్హతను బట్టే అడిగాను మహారాజా. ఒకవేళ ఎక్కువ నేల కావాలని అడిగినా వ్యవసాయం చేయడానికి మళ్లీ ఇతరుల మీద ఆధారపడాలి. ఇప్పుడైతే నేనే పనంతా చేసుకోవచ్చు అని బదులిచ్చాడు మూడోవాడు. దాంతో అతను కోరుకున్నట్లే ఎకరం భూమితో పాటు కాడెద్దులిచ్చాడు రాజు. మొదటివాడు తాను తీసుకున్న రాజ్యాన్ని పాలించుకోసాగాడు. కాని పాలన మీద అవగాహన లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే పొరుగుదేశపు రాజు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. 1,00,000 వరహాలు తీసుకున్న రెండోవాడు అప్పటినుంచి కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు. ఎక్కడ దొంగలు వాటిని దొంగిలిస్తారోనని భయపడినట్లుగానే. ఒకరోజు దొంగలుపడి 1,00,000 వరహాలు దోచుకెళ్ళిపోయారు. ఇక మూడోవాడు తాను తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా గడపసాగాడు. తమ్ముడిని చూసి మొదటి ఇద్దరు, మనం కూడా వాడిలా అడిగి ఉంటే కనీసం పనిచేసుకుని ప్రశాంతంగా బతికేవాళ్లం, కాని అత్యాశకు పోయి మన అర్హతకు మించిన కోరికలు కోరాం, వాటిని నిలబెట్టుకోలేకపోయాం అని బాధపడ్డారు. ఇక అప్పటినుంచి మళ్లీ ఎప్పటిలా పనిచేసుకోవడం ప్రారంభించారు.